గెట్ అవుట్. బాబు సందీప్, మేడం ప్లీజ్. చెప్తున్నారు కదా, వెళ్ళు. అనాథ శరణాలయాలకు వెళ్ళి నా బాబు గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను. రూపకి పిచ్చి అన్న వాళ్ళకి పిచ్చి. మీకు సందీప్కి తేడా లేదు, మీకు ఆ మృణాల్నికి తేడా లేదు. అందరూ ఒకదానిలో ముక్కలే. అవసరం ఉన్నంత వరకు రూపను వాడుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ రూప గురించి పట్టించుకోవడం లేదు. మంగరాజు గారు అలా ఎందుకు అనుకుంటున్నారు? కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి. సంధి విషయంలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశాను. ఆ బాధ అనుభవించాను. ఇన్నాళ్లకి బాబుని అడాప్ట్ చేసుకోవడం ద్వారా సంధి నార్మల్ అయ్యేలాగా చేయగలిగాను. ఆ అనుభవంతోనే రూప విషయంలో సలహా ఇస్తున్నాను. అర్థం చేసుకోండి. రూప ప్రాబ్లం వేరు, సంజయ్ ప్రాబ్లం వేరు. సంజయ్కి డెలివరీ కాలేదు, రూపకి డెలివరీ అయింది. బాబు చనిపోయాడనుకుని ఆయా చేతికిచ్చారు. కాని అదృష్టవశాత్తు బాబు బ్రతికాడు. స్వయంగా ఆ మాట ఆయనే చెప్పింది. మీతో చెప్పిందా? కాదు, రూపతో చెప్పింది. ఆ మాట మీకు రూప చెప్పింది, మీరు నమ్మేశారు, అంతేనా? మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి రూప ఏదేదో మాట్లాడుతుంది. అది నిజమనుకుని మీరు గుడ్డిగా తన మాటలే నమ్ముతున్నారు. నమ్ముతాను. రూప చెప్పింది నిజమని ముమ్మాటికి నమ్ముతాను. రూప కన్నీళ్లలో నిజాయితీ, స్వచ్ఛత నీకు అర్థం కాదు. బుద్ధి తక్కువ నీ దగ్గరకు వచ్చాం బాబు. మంగరాజ్ గారు, వదిలే. మా గురించి పట్టించుకోకు, బుర్రపాటు చేసుకోకు. వస్తాను. మంగరాజ్ గారు ఒక్క నిమిషం, నన్ను అర్థం చేసుకోండి. మంగరాజ్ గారు, చూడు చూడు, ఇదిగో. రూపా, నీ మొహం చూడగానే వీడికి ఎందుకు ఇంత హుషారు వచ్చేస్తుంది. అసలు కొత్తే ఉండదు. ఏరా, చిన్నప్పటి నుండి నువ్వు నేను ఫ్రెండ్సా? మీ అమ్మకి అనుమానంగా ఉంది. అనుమానం రాదేంటి? నాతో కంటే నీతోనే క్లోజ్ గా ఆడుకుంటున్నాడు. పాలు తాగే టైం అయింది, అయినా ఆకలని ఏడవడం లేదు. ఏమనుకోవాలి? రేయ్, నువ్వు ఏడవట్లేదని మీ అమ్మ ఏడుస్తుంది. చిన్ను, రూపా, రూపా, పద వెళ్దాం, పద. అదేంటి భోజనం చేసి వెళ్తురు గాని? చాలమ్మా, చాలు. మీ ఆయన కడుపు నిండా పెట్టాడు. నెల రోజుల దాకా ఇక ఆకలే వేదు. ఏమేం తాతయ్య? ఇంకాసేపు బాబునెత్తుకు నువ్వు ఇక్కడే ఉంటే ఈ పిచ్చి తన బాబుని ఎత్తుకుపోతుందని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఈ ఏసీపీ గారు. అవసరమా? అలాంటి అవమానం ఫేస్ చేయటం మనకు అవసరమా? ఏమైంది ప్రతాప్? తాతయ్య గారు ఎందుకలా మాట్లాడుతున్నారు? మొహమాటం ఎందుకు చెప్పండి. ఏమైంది ప్రతాప్? నీకు పిచ్చట. పిచ్చాడిలా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నానట. నాకు బుద్ధి చెబుతున్నాడు.
రూపా, ప్రతాప్ తరపున నేను సారీ చెప్తున్నాను. ఏ ఆ మాట ఏసీపీ గారి నోట రాదే? ఆ వాళ్ళు అనుకుని వచ్చినందుకు బుద్ధొచ్చేలా చేశారు. మంగరాజు గారు, అమ్మా రూపా, పనికిరాని సలహాలు ఇచ్చేవారే తప్ప మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. ఇంకెప్పుడు ఈ గడప తొక్కొద్దు. రా, ఇంకెవరితోనూ అవసరం లేదమ్మా. నీ బాబుని నేను వెతికి పెడతాను. పదా. రూపా, ప్రతాప్, ఎందుకలా నోరు జారావు? నేను నోరు జారడం ఏంటి సంధ్య? ఉన్నమాట చెప్పాను. ఆయనే అర్థం చేసుకోకుండా ఆవేశపడ్డాడు. ఏమైనా గాని నీదే తప్పు. సంధ్య, రూపబాబు బతికే ఉన్నాడనిపిస్తుంది. సంధ్య, హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారం. వాటి సంగతి నాకు అనవసరం. రూప మాటల్లో బేలితనం కనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. హాస్పిటల్ రికార్డ్స్ కన్నా అదే ఇంపార్టెంట్. ప్రతాప్, దేనికైనా పట్టు విడుపు ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటల్ని కూడా గౌరవించాలి. మొండితనం పనికిరాదు. రూపని హర్ట్ చేసావు, బాధగా అనిపిస్తుంది. అసలు మా డాడ్ చేసిన తప్పేంటి? ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వటం. రాజేశ్వరీదేవి తన భార్య అంటూ, తప్పిపోయింది వెదకమంటూ ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వటం. మీ డాడీ పెద్ద గేమ్ ప్లే చేస్తున్నాడు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఆవిడికి మీ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. ఆవిడ మనోహరి భార్య కాదు, నువ్వు ఆవిడ కూతురువి అంతకన్నా కాదు. నిజంగా రాజేశ్వరీదేవి ఆయన భార్య అయి ఉంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నాడు? చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? నీదో పెద్ద కథ, దానికో డిస్కషన్. మీ లింకు భాగంతో నాకు తెలుసు. మీ మూలంగా మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పడ్డారు. మా హవేలీ పరువు బజార్ను పడింది. మీ వయసుకు గౌరవం ఇచ్చి వదిలిపెడుతున్నాను. లేకపోతే మెడబట్టి బయటికి గెంటేవాణ్ణి. సరిపోదనుకుంటాను. అవుట్, గెట్ అవుట్. థ్యాంక్ యూ. నేను రాజేశ్వరీదేవి కూతుర్ని కాదు. నాకు ఆమెకు అసలు సంబంధమే లేదు. నువ్వు నాటకం ఆడుతున్నావు. యు ఆర్ ద కల్ప్రిట్. యు ఆర్ ప్లేయింగ్ బిగ్ గేమ్. నాకన్నీ అబద్ధాలు చెప్తున్నావు. అమ్మా తన్యా, నిజమేనా? ఇదంతా నిజమేనా? నేను విన్నదంతా నిజమేనా?
ఎవరు చెప్పారు? ఏసీపీ ప్రతాప్. అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? ముందు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. తన్యా, బీ కూల్. నో. తన్యా, ప్లీజ్ ఇలా రామ్మా. నో, రాను. నా ప్రశ్నలకి సమాధానం తెలిసే వరకు నీ దగ్గరికి రాను. అమ్మా తన్యా. డోంట్ టచ్. ముట్టుకోవద్దు. అమ్మా తన్యా, నేను మీ నాన్ననమ్మా. నాకు అమ్మ ఎవరు? చెప్పు. రాజేశ్వరిదేవి. రాజేశ్వరిదేవి మీ అమ్మ. నిజం చెప్పు. నిజమే చెప్తున్నానమ్మా. మరి ఏసీపీ ప్రతాప్ అలా ఎందుకు చెప్పారు? రాజేశ్వరి దేవి నీ భార్య కాదని ఎందుకు చెప్పారు? నువ్వు అబద్ధాలు చెప్తున్నావని ఎందుకు చెప్పారు? అబద్ధాలాడుతోంది నేను కాదమ్మా, అతనే. ఏసీపీ ప్రతాపే అబద్ధాలాడుతున్నాడు. ఆయనకేం అవసరం? ఎందుకు అబద్ధాలాడతారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తారు? దానివల్ల ఆయనకు లాభం ఏంటి? ఎందుకంటే ఎందుకంటే అతను రాజేశ్వరిదేవికి వరుసకి కొడుకవుతాడు. వాళ్ళమ్మని నేనెక్కడ తీసుకుపోతానో అనే భయంతో అబద్ధం చెప్తున్నాడు, అంతే. అర్థమయ్యేలా చెప్పు. రాజేశ్వరి దేవికి ప్రతాప్ కొడుకు వరుసవటం ఏంటి? చెబుతానమ్మా, మొత్తం అంతా క్లియర్గా చెప్తాను. రాజేశ్వరిదేవికి రాజా భూపతి వర్మ భర్త. రాజేశ్వరిదేవి యుఎస్కి వచ్చినప్పుడు నాకు పరిచయమైంది. అనుకోని పరిస్థితుల్లో మేం పెళ్లి కూడా చేసుకున్నాం. నువ్వు మాకు పుట్టిన కూతురివి. రాజేశ్వరిదేవే నీకు అమ్మ. కారణం చెప్పకుండా మీ అమ్మ ఇండియాకి వచ్చేసింది. మొదటి భర్త దగ్గరికి వెళ్ళింది. ఆమె మళ్లీ తిరిగి నాతో ఎక్కడ వచ్చేస్తుందో అనే భయంతో ప్రతాప్ నీతో అబద్ధాలు చెప్పి కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఏదో విధంగా ఆమెను మన దగ్గరికి రానివ్వకుండా ఆపాలని ట్రై చేస్తున్నాడు. అర్థమైంది. అమ్మ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఇప్పటికైనా చెప్పావు. థ్యాంక్ యూ డాడ్. ఏసీపీ ప్రతాప్ కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చి అడ్డం పడినా ఆగేది లేదు, ఊరుకునేది లేదు. అమ్మని వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొస్తాను. తన్యా, ఇది పెద్దవాళ్లకు సంబంధించిన విషయం. నువ్వు ఇన్వాల్వ్ కావద్దు, నేను చూసుకుంటాను. నీ వల్ల కాదు, నువ్వేమీ చేయలేవు. ఐ నో. తన్యా, నీకు ఎదిరించే దమ్ము లేదు కాబట్టే వాళ్ళక్కడ అమ్మని కట్టడి చేశారు, బెదిరించి ఆపేశారు. నీకు ఆబ్లిగేషన్ ఉండొచ్చు, గట్టిగా అడగలేకపోవచ్చు. నాకు అలాంటి మొహమాటాలు లేవు. తెగించి అడిగేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. అమ్మా తన్యా, వద్దమ్మా. ఇష్యూని జాగ్రత్తగా సెటిల్ చేసుకోవాలి. మీ అమ్మ హర్ట్ అవ్వకూడదు. డాడ్, అమ్మకి నేనంటే ఇష్టం. నన్ను వదిలి ఉండలేదు. ఎప్పుడెప్పుడు నా దగ్గరికి వచ్చేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అమ్మ హర్ట్ అయ్యే ప్రసక్తే లేదు. యూ డోంట్ వరీ. అమ్మని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేయి. మన ముగ్గురం కలిసే యుఎస్ వెళ్తున్నాం. అమ్మా తన్యా, దట్స్ మై ఫైనల్ డిసిషన్. అమ్మా,
అయ్యో, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ప్రాబ్లం గట్టెక్కడానికి రాజేశ్వరిదేవి నా భార్య అని తన్యకి అబద్ధం చెప్పాను. కాని తను ఇంతలా రియాక్ట్ అయి అమ్మ కోసం తెగిస్తుందనుకోలేదు. ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడేం చెయ్యాలి? అమ్మా, ఇలా ఎన్ని శరణాలయాలను తిరుగుదాం, ఉపయోగం ఉండలేదమ్మా. వెళ్ళిపోదాం పదా. ఈ ఒక్క చోట ఎంక్వైరీ చేసి వెళ్దాం తాతయ్య. మళ్ళీ అడగను ప్లీజ్. ఎందుకో నాకు ఆశగా ఉంది. రా తాతయ్య. సరే వెళ్దాం పదా. బాబు సార్, ఇక్కడ ఇన్ఛార్జ్ రూమ్ ఎక్కడా? రండి సార్, చూపిస్తాను. అలాగే. సార్, ఈ మంత్ మీ డొనేషన్ రిమైండ్ చేద్దామని ఫోన్ చేస్తున్నాను. ఎప్పుడు రమ్మంటారు? అలాగే సార్, తప్పకుండా వస్తాను. వెళ్ళండి సార్. పదమ్మా. మీలాంటి దాతలు ఇంకెవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. నేనే వెళ్ళి కలుస్తాను. సరేనా సార్? నమస్కారం అండి. ఉంటాను సార్. నమస్కారం అండి. కూర్చోండి. రామ్మా, కూర్చో. చెప్పండి. ఏంటిది? నా డొనేషన్. డైరెక్ట్ గా అనాథ శరణాలయానికే వచ్చి డొనేషన్ ఇస్తున్నారంటే నీది చాలా గొప్ప మనసమ్మా. నీకంతా మంచే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం అమ్మా, రిసిప్ట్ రాసిస్తాను. మేడం, మీ శరణాలయంలో ఉన్న పిల్లల్ని నేను ఒకసారి చూడొచ్చా? తప్పకుండా అమ్మా. ఆయా, మేడం, తీసుకోండమ్మా. థ్యాంక్ యూ. వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి మన శరణాలయంలో ఉన్న పిల్లలందర్నీ చూపించు. ఓకే మేడం. రామ్మా. రండి సార్. దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులకి పిల్లల్నివ్వడు. తల్లిదండ్రుల ప్రేమలో పెరగాల్సిన పిల్లలకి వాళ్ళనివ్వకుండా అనాథల్ని చేస్తాడు. అంతా రాతమ్మా, మన తలరాత. పదమ్మా.
మీరు నాకు సహాయం చేయాలి. తప్పకుండా అమ్మా, కూర్చోండి. చెప్పండి. తప్పిపోయిన నా బాబు గురించి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. సరిగ్గా 9 నెలల క్రితం ఈ ఆశ్రమంలో చేరిన చంటి పిల్లల డీటెయిల్స్ కావాలి. ఒకసారి రికార్డ్ చూసి చెప్పండి. ఎందుకంత కోపం, ఎందుకంత మొండితనం? మీకు కాకపోతే నేనెవరికి చెప్పుకుంటాను? మీరు కాదంటే నేనెక్కడికి